అందరికీ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే అమిత్ షా టార్గెట్ మిస్ అయిందా లేక ఆపరేషన్ పూర్తయిందా, కగార్కు చిక్కని గణపతి, గడువు దాటిన జాడలేని దళపతి, కేబినెట్ విస్తరణపై ఉత్కంఠం, ఉండేదెవరో ఊడేదెవరో, మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికే ఛాన్స్, ఆశల పల్లకిలో పలువురు నేతలు, పలువురు మంత్రుల్లో గుబులు, 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం విస్తరణ, సామాజిక న్యాయంపై ఇప్పటికే కసరత్తు, చేనేత ఆర్డర్లు రద్దుతో కార్మికులపై కక్ష, అయినా వారి కోసం కార్మికుల పొట్ట కొడతారా, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కవిత, నెలాఖరుకు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ళు, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక, మంత్రి పొంగులేటి స్పష్టీకరణ, సమస్యల ధరణిని బంగాళాఖాతంలో వేశాం, అసెంబ్లీ సమావేశాల్లో ఉగ్రవాదుల్లా ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రభుత్వానికి మీ దీవెనలు కావాలి, విఠాయిపల్లిలో భూభారతి ప్రారంభించిన మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పిలుపు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తారా అంటున్న హరీష్ రావు. ఇక్కడ స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. జగన్ చపల చిత్త రాజకీయాలు, దేశంలో డిజిటల్ జనగణన ప్రారంభం, స్వయంగా వివరాలు నమోదు చేసుకున్న రాష్ట్రపతి, ప్రధాని, తొలిసారి ఆన్లైన్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా గణన, మొదటి రోజే 55,000 కుటుంబాల స్వీయ నమోదు, ఈసారి కులగణన కూడా, హార్మోజ్ జలసంధి పునరుద్ధరణకు 40 దేశాల కసరత్తులు, భారత్కు ఆహ్వానం, బ్రిటన్ నేతృత్వంలో కీలక సమావేశం, వర్చువల్గా పాల్గొనున్న విదేశాంగ కార్యదర్శి, చమురు రవాణాకు ఆటంకం కలగకుండా అంతర్జాతీయ ప్రయత్నాలు, ప్రతి ఒక్కరికంట వెలుగు నిండాలి. స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాము. అసమాన యోధుడు జనరల్ మానిక్ షా గురించి స్పెషల్ ఆర్టికల్. పల్లెల ప్రగతియే ప్రభుత్వ ధ్యేయం, పెద్దెక్లరా గ్రామ సభలో సర్పంచ్ మహేష్ వెల్లడి. ఈస్టర్కు ఏవి ఏర్పాట్లు, మియాపూర్ సర్కిల్ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం, వారం క్రితం మొరపెట్టుకున్న పట్టించుకోని వైనం, కనీస వసతులు కరువవడంతో పండుగ పాట్లు, కార్యాలయం ఎదుట ధర్నాకు క్రైస్తవ సంఘాలు హెచ్చరిక. స్పోర్ట్స్లో చూస్తున్నాము. IPL 2026లో అరుదైన సంఘటనలు, అభిమానులను ఆశ్చర్యపరుస్తున్న ఫలితాలు, ఈడెన్లో సన్ రైజర్స్ సంచలనం, KKRపై 65 పరుగుల భారీ తేడాతో SRH ఘన విజయం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూస్తున్నాము. గొప్ప సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది అంటున్న కాజల్. రావణాసురుడి భార్య మండోదరి పాత్రలో కనిపించబోతుంది కాజల్. రామాయణం మూవీలో తను కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాయల్ ఫోటో, ఆ చూపు, ఆ వయ్యారం, ఎల్లో డ్రెస్లో పాయల్ అండ్ క్యూట్ షో. సెన్సార్ పూర్తి చేసుకున్న డెకాయిట్, షింబుతో మీనాక్షి రొమాన్స్, లైట్ పింక్ గౌన్లో వేదిక గ్లామర్ షో, రూమర్స్కు చెక్ పెట్టిన రామ్ చరణ్. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు డైలీ న్యూస్ చూడాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. అందులో ఈ పేపర్ కూడా ఉంటుంది. మీరు న్యూస్ అన్నీ కూడా క్లియర్గా ఎవ్రీడే చూడొచ్చు. అండ్ వాయిస్ వారధి ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ దీంతోపాటు మీకు ఏ విధమైన అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా సరే, మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా, ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అయినా, బర్త్డే విషెస్ అయినా, రిటైర్మెంట్ విషెస్ అయినా సరే, స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, VTV సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో VTVని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో VTVని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ VTV.